హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మన గుంజ గింజలు అంటే చిట్ట గింజల గురించి తెలుసుకుందాం. ఇవి ఎందుకు పూజలో ఉపయోగిస్తారు, ఇవి తినకూడదని ఎందుకంటారు, దేనికి సంకేతంగా భావిస్తారో పూర్తి వివరాలు తెలుసుకుందామా. గుంజ గింజలు అంటే మనకు సాంప్రదాయంగా కనిపించే ఎరుపు నలుపు రంగుల చిన్న గింజలు. వీటిని చాలామంది పూజలో వాడతారు. మరి ఇవి నిజంగా పవిత్రమైనవేనా లేక ప్రమాదకరమా? అసలు వీటిలో ఏముంది? ఇప్పుడు మన పూర్వీకులు ఎందుకు పూజలో వాడేవారు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. గుంజ గింజలు అంటే ఇవి ప్రకృతిలో సహజంగా దొరికేవి. ఇవి చిన్నగా ఎరుపు రంగులో చివర నలుపు టిప్తో ఉంటాయి. వీటిని రోజరీ పీస్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఇవి బంగారం బరువు కొలవడానికి, ఆభరణాల్లో కూడా పూజలో అలంకరణలో వాడేవారు. వీటికి విషపూరిత స్వభావం ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ గింజల్లో ఐబ్రిన్ అనే బలమైన విష పదార్థం ఉంటుంది. ఇది అల్పమాత్రలోనూ శరీరానికి చాలా హానికరం. అందుకే ఇవి తినకూడదు. పిల్లల దృష్టికి కూడా అందకుండా చూసుకోవాలి. వీటిని పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం గుంజగింజలు పూజలో వాడటానికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఇవి శుభదాయకంగా, ఆకర్షణకి సంకేతంగా భావించబడతాయి. కొందరు లక్ష్మీదేవికి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తారు. అయితే ఇవి వాస్తవంగా పూజలో తప్పనిసరిగా వాడాలన్న నియమం అయితే లేదు. గుంజగింజలు చాలా తక్కువ బరువు కలిగి ఉండే గింజలు. అందుకే పూర్వకాలంలో బంగారం కొలవటానికి వీటిని ఉపయోగిస్తూ ఉండేవారు. అలాగే వీటిని వాడేటప్పుడు కేవలం అలంకరణకు మాత్రమే వాడాలి. పిల్లలు లేదా పెంపుడు జంతువులు తినకుండా భద్రంగా ఉంచాలి. పూజ తర్వాత వీటిని భద్రంగా నిల్వ చేసుకోవాలి. గుంజ గింజలు మన సాంప్రదాయాల్లో స్థానం సంపాదించుకున్నప్పటికీ వాటి గురించి నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పవిత్రత కోసం వాడితే సరే, కానీ అవి ప్రమాదకరమైనవని మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్